నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం బాసర IIIT ముందు తమను రెగ్యులరైజ్ చేయాలని ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడారు. జీవో 21 వల్ల సంవత్సరాల తరబడి పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. తక్షణమే జీవోను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. రాష్ట్రంలో 13 యూనివర్సిటీల్లో 900 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, అందులో 200 మంది మహిళా ప్రొఫెసర్లు ఉన్నారన్నారు. అయినప్పటికీ మాకు ఉద్యోగ భద్రతతో కూడినటువంటి జాబ్ లేదు. జీవో నంబర్ 21 రూపంలో మా పైన తిరుగుబడింది. ఆ జీవో నంబర్ 21 ఇంప్లిమెంట్ అయ్యి రిక్రూట్మెంట్ జరిగితే మా జీవితాలు రోడ్డున పడతాయి సార్. దయచేసి మీరు మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేసి మా సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేయగా, మన సమస్యను సావాదనంగా మన సమస్యకు స్పందించి మన సమస్యపై మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ IIIT బాసరాలో ఇప్పుడు 73 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ అమూల్యమైన సేవలను అందిస్తూ, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తున్నదంటే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది చెప్తుంది. అదే దాన్నే ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఈరోజు మహనీయుడు పూలే గారి జయంతి. ఆయన సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తి. సో ఆ మహనీయుడి జయంతి సందర్భంగా గవర్నమెంట్ని, అలాగే మన ఎమ్మెల్యే గారిని మేము విన్నవించుకునేది ఏంటంటే, మాకు న్యాయం చేయండి, భద్రతతో కూడినటువంటి UGC పే స్కేల్ని ఇంప్లిమెంట్ చేయండి. ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం మాకు కొండంత బలము. సార్, మా ఆహ్వానాన్ని నుంచి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మా సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.